హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు డాగ్స్. రోటీ కపడ రొమాన్స్. ఈ సినిమా ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అయ్యి కొంచెం యావరేజ్ టాక్ అయితే వచ్చింది. బట్ సినిమా చూద్దామని చెప్పి చూశాను. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, చూడొచ్చో లేదు, అసలు ఎలా ఉంది, సింపుల్ క్లారిటీకి చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, నలుగురు బాయ్స్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సటన్ టైంలో వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక నలుగురు అమ్మాయిలు పరిచయం అవ్వడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయి పరిచయం అవ్వడం, ఆ అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారింది, అసలు ఏం జరిగింది, మళ్ళీ ఆ అమ్మాయిలు సటన్ టైం తర్వాత వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే, సినిమా కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, బాగానే అనిపిస్తుంటుంది. అంటే ఆ లవ్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, బ్రేకప్, ప్రతి ఒక్కటే ఆస్పెక్ట్లు అన్నీ చూపిస్తూ ఉంటారు. అంతా కూడా ఏంటంటే ఈ సినిమా మనం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, పెద్ద సినిమాలాగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా చూస్తే పర్లేదు, బాగానే అనిపిస్తుంటుంది. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చు అంటే కొన్ని ప్లేసెస్లో రొమాన్స్ కొంచెం ఎక్స్పోజింగ్ అవి ఉంటుంది. అవి కొంచెం అవాయిడ్ చేస్తే చూడవచ్చు, పర్లేదు అనుకుంటే. ఇంకా నన్ను అడిగితే ఈ సినిమా ఫ్రెండ్స్తో చూడటం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నన్ను అడిగితే ఇంకా లవర్స్తో చూస్తే మళ్ళీ మీ లవర్స్ విడిపోతే నేనేం చేయలేను, మీ ఇష్టం. ఇంకా లాస్ట్కి ఇంకా సినిమా అంటే కూడా ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ పరంగా కానీ, మన సినిమాటోగ్రఫీ కానీ, మొత్తం వీళ్ళ నలుగురు బాయ్స్ కానీ, నలుగురు గర్ల్స్ కానీ, వీళ్ళ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. న్యాచురల్గా చాలా బాగా చేశారు. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నన్ను అడిగితే 2 hours 30 minutes ఉంది సినిమా చెప్పాలంటే. వన్ టైం అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.